సూర్యాపేట జిల్లా కోదాడలో ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి పర్యటించారు. 2 నూతన గ్రామ పంచాయతీల భవనాలను ప్రారంభించారు. ఇక క్యాంప్ ఆఫీసులో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. ఇక నడిగూడెం కేంద్రంలో పీఏసీఎస్ నిధులు 60 లక్షలతో నిర్మించిన నూతన గోదాంను ప్రారంభించారు. కోదాడలో పలు కార్యక్రమాల్లో నేను ఈరోజు పాల్గొన్న కార్యక్రమాలు ఒకటేమో సీఎంఆర్ఎఫ్ చెక్స్ మళ్ళీ ఈ నెల వచ్చినాయి. దాదాపు 312 చెక్కులు, దాని విలువ 1,18,00,000 దాదాపు విలువకు నేను అందరికీ కూడా ఈ 5-6 మండలాల్లో మరి టౌన్లో కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈరోజు పొద్దున్నే మనము శాంక్షన్ చేసుకున్న గ్రామ పంచాయతీ బిల్డింగు 20 లక్షలతోని రెడ్లకుంటలో, మరి తొగర్రాయిలో కూడా 20 లక్షలతో అక్కడ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు ఇక్కడ నడిగూడెంలో పీఏసీఎస్ గోడౌన్ దాదాపు 60 లక్షలతోని మనం ఈరోజు మీరు చూశారు, ఇది కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరి గతం ఇప్పుడే పెద్దలు ఎవరో గుర్తు చేశారు, నవోదయ స్కూల్ కూడా మన కోదాడ కోసము తీసుకురావడం జరిగింది. మన వాళ్ళందరికీ కూడా మంచి వెరీ హై స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇక ముందు మనం తెచ్చిన స్కూల్ కానీ